ఎరువుల కొరత రైతన్నలను వెంటాడుతున్నది. అధికార కూటమి నేతలు అధికారులు ఎరువుల కొరత లేదని ప్రకటిస్తున్నా క్షేత్రస్థాయిలో మాత్రం రైతులకు చాలినంత ఎరువులను అందించలేకపోతున్నారు. ప్రతి రైతుకు చాలినంత ఎరువులను ఇవ్వలేమని, అయితే పాస్బుక్ కు 2 బస్తాల చొప్పున ఇవ్వగలమని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. రైతులు మాత్రం తమకు ఇస్తున్న ఎరువులు పంటల సాగుకు సరిపోవని, ఎరువుల కొరతతో ఇబ్బందులు పడుతున్నామని, వెంటనే సమస్యలను పరిష్కరించి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఒకవేళ సపోజ్ అతను మిస్ అయ్యి కౌంట్ అయి ఉండి పాస్బుక్ లేని పక్షంలో ఆధార్ కార్డు అయినా తీసుకొని ఆ విధంగా 2 బస్తాలు ఆధార్ కార్డులకైనా ఇస్తున్నాము. లేని పక్షంలో అతను కౌంట్ అయితే ఈ పాస్బుక్ లేని పక్షంలో మేము ఈ విధంగా ఆధార్ కార్డు తీసుకుంటున్నాము. 30 బస్తాలు వచ్చిందన్న స్టాక్ మొత్తం కూడా ఇక్కడ లక్ష్మీసన్ అన్న గోడౌన్ అని గోడౌన్ లో దింపుకున్నాము. తలా 2 మూటల లెక్క ప్రతి మనిషికి అందేటట్టుగా పాస్బుక్ జిరాక్స్ పైన గానీ ఆధార్ పైన గానీ 2 మూటల లెక్క ఇస్తున్నామన్నా. నా పేరు హర్షిత, చాబోలు విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్. వరకు ఇస్తామన్నా. మా దగ్గర ఎంతవరకు స్టాక్ ఉందో అలా 2 ఇస్తే ఎంత మందికి అయితే వస్తుందో అంతవరకు ఇచ్చేస్తాము. స్టాక్ వచ్చినంత వరకే కదా ఇవ్వగలిగేది. మళ్ళీ కూడా తెప్పిస్తామన్నా. మనము మన చాబోలు గ్రామంలో అవసరము రైతులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. దానికోసం ఎన్నెందు కార్మిక న్యాయ శాఖ మంత్రి గారికి చెప్పి మన 3-4 కింద వచ్చి చేసినాము. మళ్ళా 2 లారీలు ఈ రోజు వచ్చింది. మళ్ళా రేపు 2 లారీలు చెప్పి రైతులకు ఏం ఇబ్బంది రాకుండా చేస్తాం. రాజగోపాల్ రెడ్డి చాబోలు వీడికి బాగా స్పీడ్ షూటింగ్ రైతులకు చాలా ఇబ్బంది పడుతున్నారు. గతంలో ప్రభుత్వంలో ఇప్పుడు కూడా ఇబ్బందులు లేవు. ఇప్పుడు రైతు సేవా కేంద్రంలోనే రైతు భరోసా కేంద్రంలోనే వీడియో సప్లై చేసేవాళ్ళు ప్రైవేట్ కేంద్రంలో పెట్టుకుని వీడియో సప్లై చేస్తున్నారు. వాళ్ళకు ప్రభుత్వంలోకి వాళ్ళు చూపించుకుంటున్నారు. ప్రభుత్వం ఉంది కానీ ప్రభుత్వం ఉంటే ప్రభుత్వం వచ్చి రైతు భరోసా కేంద్రంలో ఇస్తే అందరూ అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళు, అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు పూర్తి తీసుకోవడానికి వీలు ఉంటుంది. ఒక తెలుగుదేశం పార్టీ సంబంధించిన వాళ్ళు ఇస్తే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు పోయి వాళ్ళు తీసుకుంటారు. మిగతా రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి రైతు భరోసా కేంద్రంలోనే వీలు కోరుకుంటున్నాము.